కానీ ఎస్ఎస్సి ఈకో మోటార్స్ లోపల నేను కూడా ఒక భాగస్వామిని. అంటే బండి తీసుకోవడం జరిగింది, వారం రోజుల్లో మనకి బండి వచ్చింది. అంటే ఈ బండి వల్ల మనకు ఉపయోగాలు ఏమున్నాయంటే, దాదాపుగా మనం ఎటువంటి ఫ్యూయల్ లేకుండా దీన్ని నడుపుతాం కాబట్టి పొల్యూషన్ అనేది అసలు ఉండదు. పొల్యూషన్ ఉండకుండా బండి వెళ్తుంది, స్మూత్గా వెళ్తుంది. అండ్ మనకు ఏ విధంగా అంటే ఎకనామికల్గా చాలా యూస్ఫుల్గా ఉందండి ఈ బండి. అన్ని రకాలుగా యూస్ఫుల్గా ఉంది, ఎటువంటి భయం అవసరం లేదు. ఛార్జింగ్ బైక్స్ పేలుతున్నదని చెప్తున్నారు కానీ అటువంటి భయం అవసరం లేదు. ఈ బైక్ మనం నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఈరోజు మార్నింగే మన పొన్నం ప్రభాకర్ గారు దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తీసుకోండి, స్మూత్గా వెళ్తుంది, మనకు మైలేజ్ బాగా ఇస్తుంది, అన్ని రకాలుగా యూస్ఫుల్. థ్యాంక్ యూ సార్. మైలేజ్ 80 కిలోమీటర్స్ ఇస్తుందండి పర్ ఛార్జింగ్. అంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్స్ వస్తుంది. కేవలం ఒక 10 రూపాయలు మాత్రమే దీనికి ఛార్జ్ అనేది అవుతుందండి. యూనిట్ ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ ఇది మనకు జనరల్గా 90,000 రూపీస్ ఉంటుందండి ప్రైస్. కానీ మనకి ఏంటంటే దీని లోపల మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఉంది. మార్కెటింగ్ ద్వారా తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లోపల మనకు ఈ బండి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను ఈరోజు కరీంనగర్ శ్రీ ఎంటర్ప్రైజెస్లో ఉన్నాం. మేము ఈరోజు మనకి కరీంనగర్లో ఉన్న షోరూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా ఎస్ఎస్ ఈకో మోటార్స్ అనే ఒక సంస్థ ద్వారా ఈ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి వచ్చి మనకి సిఎండి గారు, సంగీత మేడం గారు వచ్చారు. ప్లస్ మనకి ఈరోజు పొన్నాల ప్రభాకర్ గారి చేత కూడా మనకి ఈ యొక్క షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ ఈ షోరూమ్ ఓపెన్ చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. మనకి ఆటోమేటిక్గా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే మనకి కేంద్ర గవర్నమెంట్ కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు మొత్తం కూడా ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మనకి ఈ యొక్క పర్యావరణం అంటే పొల్యూషన్ ఎక్కువైపోయి భావితరాలకు ఎంతో నష్టం జరిగే అవకాశాలు ముందు జరగబోతుంది. కాబట్టి అది జరగకుండా మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మార్కెట్లోకి రావడం జరిగింది. దీనివల్ల మనకేంటంటే ముఖ్యంగా డబ్బు ఆదా అవుతుంది, ప్లస్ పొల్యూషన్ ఉండలేదు, ప్లస్ ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటు ధరలో ఈ వెహికల్ వస్తుంది. కాబట్టి మనము ప్రతి వ్యక్తి కూడా ఈ వెహికల్ ఉపయోగించుకునే విధంగా ఎస్ఎస్ ఈకో మోటార్స్ సంగీత మేడం గారు ఏం చేశారంటే తక్కువ ధరలో ప్రతి ఇంటికి ఒక వెహికల్ ఇచ్చే విధంగా ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ ఏంటంటే మనకి ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే మనకి 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది ఈ వెహికల్. ప్లస్ మనకేంటంటే దీంట్లో ఫీచర్స్ చాలా ఉన్నాయి. రివర్స్ గేర్ కానివ్వండి, లేకపోతే మనకి ఎవరన్నా థెఫ్ట్ చేయాలనుకున్నా కానీ అలారం రావడం కానివ్వండి, ప్లస్ అన్ని విధాలు ఉంటుంది. దీంట్లో మనం ఒక సిలిండర్ కూడా ఈజీగా పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. మామూలుగా మనకి పెట్రోల్ వెహికల్ కంటే ఈ వెహికల్ చాలా సూపర్గా ఉంది. ప్రతి వ్యక్తి కూడా వాడిన వాళ్ళు కూడా దీనికి సూపర్గా ఉందని చెప్తున్నారు. మనకి దీంతో ఏమవుతుందంటే మనకి మనం మామూలు చెప్పాలంటే పెట్రోల్ వెహికల్లోకి వచ్చి ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాం మన పెట్రోల్కి. అంటే మనకి ఆ లక్ష అనేది మనం ఒక 15 సంవత్సరాల వెహికల్ వాడితే మనకి 15 లక్షలు అవుతుంది. లక్ష పెట్టి వెహికల్ కొంటున్నాము, 15 లక్షలు పెట్టి మనం దానికి ఖర్చు పెడుతున్నాం. కానీ ఇక మన వెహికల్లో పర్ మంత్ వచ్చి మనకి 270 రూపాయల కంటే కాదు, సంవత్సరానికి వచ్చి 3,000 కంటే కాదు. ఎందుకంటే 10 రూపాయల ఛార్జింగ్తోనే ఈ బండి నడవడం జరిగింది. ఒక 80 నుంచి 100 కిలోమీటర్లు వెళ్తుంది మనకి. కాబట్టి ఈ వెహికల్ చాలా మనకి నాణ్యమైనది. ప్లస్ ఈ వెహికల్ మనం ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాము, ఎక్కడో చాట ఒక వెహికల్ పేలింది అని చెప్తున్నారు మనకి. అది మనకి అవగాహన లోపం వల్లనే, కస్టమర్ యొక్క అంటే మనకి అతను అవగాహన లోపం వల్ల జరుగుతుంది. అంటే మనకి ఏంటంటే ఆ వెహికల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం దేనికి ఛార్జింగ్ పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి, ఇవన్నీ కూడా మనకి ఈ శ్రీ ఎంటర్ప్రైజెస్లో మనకి అవగాహన సదస్సు చెప్తారు వీళ్ళు. అది తెలుసుకొని వాళ్ళు వెహికల్ వాడితే ఏ ఇబ్బంది లేదు. కాబట్టి మనకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కూడా 450 పైన ఎలక్ట్రికల్ బస్సులు, ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. మరి ఎక్కడన్నా ఒకటి పేలిందా? పబ్లిక్తోనే కదా మనకు నడుస్తుంది. అది ఎంతో 100 మంది 1000 మంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు. మరి ఏమైనా సమస్య అవుతుందంటే మరి ఎవరు ఎక్కరు కదా. కాబట్టి చాలా బాగుంది. కానీ ఇది ఓన్లీ అపోహ మాత్రమే. ఎలక్ట్రికల్ వెహికల్ పేలుతున్నాయి అనేది మాత్రం అపోహ మాత్రమే. ఇక్కడ మనకి బ్రహ్మాండంగా ఈ మన కంపెనీ మనకి కస్టమర్కి ఒక సిస్టంలో తీసుకొచ్చింది. అంటే మనం ఒకేసారి ఈ యొక్క వెహికల్ కాస్ట్ 90,000 నుంచి మన దగ్గర 1,10,000, 1,15,000, తర్వాత 125, తర్వాత మనం 2,10,000లో కూడా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. కానీ ఈ 90,000 అనే వెహికల్ని మన కంపెనీ ద్వారా మనం ఈజీగా పొందవచ్చు. ఎలా అంటే మనకి 21,000 డౌన్ పేమెంట్ చేయాలి. చేసిన తర్వాత ఒక ముగ్గురిని కానీ 21,000 రిఫర్ చేస్తే మనం ఈ వెహికల్ని 21,000గా తీసుకుని వెళ్ళిపోవచ్చు. మనం హ్యాపీగా ఏంటంటే ఒక సామాన్యుడు, ఒక పేదవాడు కూడా ఈ వెహికల్ని తీసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 1 year అయ్యేటప్పటికి ఈ వెహికల్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి. కాబట్టి అది మన ద్వారా
ఈ కరీంనగర్లో అయితే మనకి శ్రీ ఎంటర్ప్రైజెస్ ద్వారా ప్రతి ఇంట్లో వెహికల్ ఉండాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఈ యొక్క శ్రీ ఎంటర్ప్రైజెస్ అనేది మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది అంచెలంచెగా ఎదగాలని ఈ యొక్క స్టోర్ ఇప్పుడు ఒక చిన్నగా ఓపెన్ చేశారు. ఇదే పెద్దగా ఓపెన్ అయిపోయి ఇంకా పెద్ద పెద్దగా అంచెలు ఎదగాలని చెప్పి నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెంకట్, నా పేరు వెంకట్. రఘుపతి ఫ్రమ్ వరంగల్. ఈ ఎస్ఎస్ ఈకో మోటార్స్ అనేది మార్నింగ్ ఇవాళ ఓపెన్ కావడం జరిగింది కరీంనగర్లో వేణన్న ఆధ్వర్యంలో. ఈ షోరూమ్ అనేది మామూలుగా ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది, కానీ రానున్న రోజుల్లో ఎలక్ట్రికల్ వెహికల్ ప్రభుత్వం ఇప్పుడు ఇంతకుముందు వెంకట సార్ చెప్పినట్టుగా ప్రభుత్వం చాలా ప్రోత్సాహాలు అందిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం కూడా ఏదైతే బ్యాటరీ వెహికల్స్ అనేది కంపల్సరీ ప్రతి ఇంటికి ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూల్ అనేది జీరో అయిపోయింది, ఎక్కడ కూడా ఫ్యూల్ అనేది హైలీ కాస్ట్లీ అయిపోయింది. మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేసి ప్రతి ఒక్కరి పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.